గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాల్టి రోజున బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులైనటువంటి కె రితేష్ రెడ్డి నివాసానికి మరి కొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ఇక్కడికి రానున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, గౌరవ బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ కె రితేష్ రెడ్డి గారు, అలాగే ఎన్నికల పరిశీలకులు నాగేంద్ర అన్న గారు, అలాగే బద్వేల్ టౌన్ టీడీపీ అధ్యక్షుడు వెంగల్ రెడ్డి గారు, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న గారు, అలాగే బిగ్ బాస్ గారు, లాయర్ ప్రసాద్ గారు, రైస్ మిల్ ప్రసాద్ గారు, పిఆర్పి భాషా గారు, అలాగే ప్రతి ఒక్క కార్యకర్త సీనియర్ నాయకులు వారి కోసం ఎదురు చూస్తున్నారు. చూడండి, రానే వచ్చింది మినిస్టర్ గారి కాన్వాయ్. మనం ఇప్పుడు కారు నుంచి దిగుతున్నారు. ఆయన గొట్టిపాటి రవి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు. ఆయనకి మన టీడీపీ ఇన్ఛార్జ్ కె రితేష్ రెడ్డి గారు శాలువా కప్పి పూలమాలతో సత్కరించబోతున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఎన్నికల పరిశీలకులుగా వచ్చినటువంటి నాగేంద్ర అన్న గారు కూడా గొట్టిపాటి రవి గారిని శాలువాతో సత్కరించి ఆయనకు పూల బొకేను వారు ఇస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్క కార్యకర్త ఇవాల్టి రోజున ఇక్కడికి చేరుకొని ఘనంగా సత్కరించడం అనేది జరుగుతుంది. బొజ్జ రోషన్న గారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయన వెమ్మటి టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ వెంగల్ రెడ్డి గారు, అలాగే రితేష్ రెడ్డి అన్న గారు. మనం ఇక్కడ చూడండి, ఆయన నివాసం లోపలికి బయలుదేరుతున్నాడు. బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరి కొద్దిసేపట్లో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క సీనియర్ నేత కార్యకర్త ఇవాల్టి రోజున ఇక్కడ ఆయనను కలుసుకోవడం అయితే జరుగుతుంది. అంటే జిల్లాలో సబ్స్టేషన్ల నిర్మాణం, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, రైతులకు ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ, గ్రామీణ ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే రైతులకు పగటిపూట 9 గంటలను నాణ్యమైన విద్యుత్ అందించాలనేది కూడా ఈ యొక్క అంశంపై చర్చించనున్నారు. వారికి గౌరవ కె రితేష్ రెడ్డి గారు, మనం ఇక్కడ చూడొచ్చు, బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ కె రితేష్ రెడ్డి గారు ఆయనకు శాలువా కప్పి ఆయనకు వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని బహుమతి ఆయన ప్రదానం చేస్తున్నారు. చూడండి, అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆయనకి ఇస్తున్నారు. ఆయన వెమ్మటి సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇవాల్టి రోజున ఇక్కడికి రావడం అయితే జరిగింది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు శివయ్య స్వామి గారు, ఈయన గతంలో వీరారెడ్డి దగ్గర నుంచి, అంటే 3 తరాల నుంచి ఈయన పనిచేయడం అయితే ఇక్కడ జరుగుతుంది. మనం తెలుసుకున్నాము, మనం అడిగి తెలుసుకోవడం వల్ల మనకు తెలిసింది ఏంటంటే 3 తరాల నుంచి ఆయన ఇక్కడ పనిచేయడం అయితే జరుగుతుంది. వారి వెమ్మటి కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న గారు, టీడీపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు వెంగల్ రెడ్డి గారు, అలాగే సింగసాని బుజ్జి గారు, ఇలా ప్రతి ఒక్క డిషు ప్రతాప్ అయితేనేమి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు ఇవాళ రోజున చూడండి, ఈయన భీమఠం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ఇవాటి రోజున ఈ యొక్క కార్యక్రమానికి రావడం, శివయ్య స్వామి గారు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరిస్తున్నారు. మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి సింగసాని బుజ్జి గారు. చూడండి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సింగసాని బుజ్జి గారు ఆయన కలిసి ఆయనకు శాలువా కప్పి ఆయనను సత్కరించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యకర్తలు చాలా మందికి అవకాశం అనేది కూడా వచ్చింది. గొట్టిపాటి రవికుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైనటువంటి పేరుగాంచినటువంటి వ్యక్తి. ఈయన 2004లో మాటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆయన గత 5 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్ గా ఎమ్మెల్యేగా, అంటే ఏకైక రికార్డుతో అపజయం అనేదే లేకుండా విజయ పరంపరంతో దూసుకెళ్తూ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఎంతో వివాదరహితుడుగా పేరు పొందినటువంటి ఆయన ఇవాల్టి రోజున మన బద్వేల్ పట్టణానికి విచ్చేసి బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితేష్ రెడ్డి గారి నివాసానికి రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, బద్వేల్ ముస్లిం మైనార్టీ నాయకులు, సీనియర్ నాయకులు బిగ్ బాస్ గారు ఇవాల్టి రోజున ఆయన కలవడము, ఆయన వెమ్మటి పిఆర్పి భాష గారు కూడా చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ రైస్ మిల్ ప్రసాద్ గారు, అలాగే లాయర్ ప్రసాద్ గారు ఇవాల్టి రోజున గొట్టిపాటి రవికుమార్ని కలసడం జరిగింది. ఈయన సీనియర్ నాయకులు ఎవరు, రైస్ మిల్ ప్రసాద్ గారు కానీ, లాయర్ ప్రసాద్ కానీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడ చూడండి, శేఖర్ రెడ్డి కూడా మరి కొద్దిసేపట్లో మినిస్టర్ తో ఇంటర్వ్యూ కార్యక్రమం
వాళ్ళ బద్వేల్ కాన్స్టిట్యున్సీ రావడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. అయిన తర్వాత ఏ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది అన్నింటినీ కూడా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందనే దానికోసమే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ అందరూ కూడా తిరుగుతూ ఉన్నారనమాట. మా కేఎస్ఎస్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందేటట్టు చేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చి ఏదైతే ఆ రోజు మనం చెప్పామో, ఎలక్షన్లో హామీలు ఇచ్చామో, ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ, రైతులకు ఇచ్చే కార్యక్రమం తొందరలో మొదలు పెడతాం. ఆగస్టు 15 నుంచి బస్సు ఆ రోజు ఉచితంగా బస్సు ఇస్తాను, అది కూడా చేస్తున్నాం. పెన్షన్స్ ఏదైతే చెప్పామో మాట ఇచ్చిన దాని ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ పెంచాం. అదేవిధంగా కొంతమందికి 6,000 చేసాం, కొంతమంది 15,000 చేసాం, కొంతమందికి 10,000 పెన్షన్ ఇస్తున్నాం. నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఇవ్వనంత డబ్బులు పెన్షన్ రూపంలో ఖర్చు పెడుతున్నాం. దాదాపు 63-64 లక్షల మందికి 33,000 కోట్ల రూపాయల పైన పెన్షన్స్ మేము ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి అయితే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా మనం దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు తల్లుల అకౌంట్లో ఇచ్చాం అనమాట. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళడం కోసం ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టాం. దాంతోపాటు మా డిపార్ట్మెంట్కి సంబంధించి అందరిని రమ్మని చెప్పాము. ఇవాళ కడప జిల్లాలో ఏ కార్యక్రమాలు చేస్తాం, సబ్స్టేషన్స్ ఎన్ని ఇచ్చాము, ఆర్టీసీఎస్ ఎలా జరుగుతుంది, పిఎం సూర్య గారు 20 లక్షల కనెక్షన్ ఈ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది. దాన్ని అట్లానే పిఎం కోసం ఎక్కడైతే అగ్రికల్చర్ ఉందో అక్కడంతా కూడా రాబోయే రోజుల్లో సోలార్ ప్లాంట్లు పెట్టి పవర్ ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా దానికి అందుబాటులో ఉన్న సబ్స్టేషన్లో కట్టేసి అవి కూడా టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఇవన్నిటిని కూడా వినియోగంలో తీసుకొచ్చే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉందన్నమాట. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే, మా పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కానీ ఏదైనా సరే అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. కరెంటు బిల్లులు అయితే గత ప్రభుత్వం విపరీతంగా నిర్వీర్యం చేసింది వ్యవస్థని. దాదాపు 1,30,000 కోట్ల అప్పులు చేసేసి కరెంటు వ్యవస్థని మా డిపార్ట్మెంట్నే సర్వనాశనం చేశారు. ఇప్పుడు అన్నింటిని కూడా దాన్ని రెక్టిఫై చేసేసి పవర్ బిల్లు పెంచకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ధ్యేయం. రాబోయే రోజుల్లో పవర్ బిల్లు పెంచకుండా ప్రజలకి నాణ్యమైన విద్యుత్ 24 hours ఇవ్వాలి. దీంట్లో పాటు సోలారు విద్యుత్తు, సోలారు, విండ్, పిఎస్పీలు ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉన్నాయో అన్ని కూడా రెడీ చేసి తీసుకురావాలన్నమాట. ఎందుకంటే మనం అప్పట్లో 14 to 19 రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత మన రాష్ట్రంలో 7,000 మెగావాట్ల నుంచి 8,000 మెగావాట్ల పైన రెన్యూబుల్ ఎనర్జీలో మనం పెట్టిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలు ఒక్క మెగావాట్ కూడా ఈ రాష్ట్రానికి అందుబాటులోకి రాల. మన తర్వాత స్టార్ట్ చేసిన రాష్ట్రాలు గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, కర్ణాటక కానీ అన్నీ కూడా ముందుకెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాటితో పాటు పోటీ పడాలనే ఉద్దేశంతో మనం రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి చాలా సంస్థల్ని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి, ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి మళ్ళీ తీసుకొస్తున్నాం. వీళ్ళందరి చేత ఇండస్ట్రీస్ పెట్టిస్తున్నాం, రెన్యూబుల్ ఇండస్ట్రీస్ పెట్టి పవర్ తయారు చేపిస్తున్నాం. మనకి అనువైన ప్రదేశం రాయలసీమ అనే ప్రాంతం మనకి మంచి అనువైన ప్రదేశం. ఈ ప్రాంతంలో మనకు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రెన్యూబుల్ ఎనర్జీని ఎక్కువగా తీసుకొని సోలార్, విండ్ కానీ, పిఎస్పీని ఎక్కువగా తయారు చేసి మన రాష్ట్ర వినియోగాలకే కాకుండా దేశంలో ఎక్కడున్నా సరే ఆ వినియోగించడం కోసం తయారు చేసే కార్యక్రమం కూడా చేపట్టాం అన్నమాట. తద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఉద్యోగాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మీకు తెలుసు, లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ధ్యేయం పెట్టుకున్నారు. దాంట్లో అవకాశం ఉన్న చట్టాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు, టీచర్ పోస్టులు 6,300, 6,400 పోస్టులకి తొందరలోనే డిఎస్సీ పిలుస్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగం, అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు చేయలేం కాబట్టి కొంతమేర ప్రైవేట్ ఉద్యోగాలు రావాలంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ రావాలి, ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీలు పెట్టాలి. ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్స్కి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల వైద్యం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చిందో అవన్నింటిని కూడా చూచే తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాం. బాండ్లు ఇచ్చినాం, సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం 1వ తారీఖు సెలవు ఉన్నా కానీ 31వ తారీఖు లోపల 4,000 పెన్షన్ ప్రతి ఇంటికి చేస్తున్నాం. దాంతోపాటు మీరందరూ చూస్తున్నారు, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ ప్రతి మహిళలకి వచ్చే పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు గతంగా 10 రోజులుగా తిరుగుతుంటే గ్యాస్ సమస్యలు కొన్ని ఈకేవైసీ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, వాటిని రెక్టిఫై చేసుకుంటా పోతున్నాం. దాంతోపాటు తల్లికి వందనం, ఆనాడు మేము ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళని చదివిస్తా అంటే గత పాలకులు ఒకటే మాట దాన్ని వ్యంగ్యంగా నవ్వుతూ మా మీద ఎక్కిరించినారు, చేయలేము అనేసి. కానీ ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా సంతోషంగా మీ అందరూ చూశారు. మహిళలు మా ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళని చదివిస్తున్నారు. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ఇది ప్రతిష్టాత్మకంగా
ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకెళ్ళాం. దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు. ఎక్కడైనా ఉంటే కూడా నిన్న మెగా పేటీఎం లోపల గ్రీవెన్సెస్ తీసుకొని అవి కూడా క్లియర్ చేస్తున్నాం. దాంతోపాటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడే అనౌన్స్ చేసినారు, ఆగస్టు 15 కంతా ఫ్రీ బస్, ఉచిత బస్ ఖచ్చితంగా ఇస్తారు. అదే రోజు ఆటో డ్రైవర్లందరికీ కూడా 15,000 వేతనం ఇస్తారని చెప్పడం జరిగింది. దీంతో పాటు మీ అందరికీ అన్న ఇందాక చెప్పాడు, నెలాఖరు లోపల అట్లా కేంద్ర ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం కానీ రైతు భరోసా, రైతులందరికీ మనం డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరు అడుగుతున్నారు, అవన్నీ చేస్తామనేసి మీ అందరికీ చెప్పిందే. గతంలో మేము ఇంటింటికి వెళ్ళి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ధ్యేయంతో బాండ్లు ఇచ్చినాం. సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం 1వ తారీఖు సెలవు ఉన్నా కానీ 31వ తారీఖు లోపల 4,000 పెన్షన్ ప్రతి ఇంటికి అందిస్తున్నాం. దాంతోపాటు మీరందరూ చూస్తున్నారు, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ ప్రతి మహిళలకి వచ్చే పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు గతంగా 10 రోజులుగా తిరుగుతుంటే గ్యాస్ సమస్యలు కొన్ని ఈకేవైసీ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, దాన్ని రెక్టిఫై చేసుకుంటా పోతున్నాం. దాంతోపాటు తల్లికి వందనం, ఆనాడు మేము ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళని చదివిస్తా అంటే గత పాలకులు ఒకటే మాట దాన్ని వ్యంగ్యంగా నవ్వుతూ మా మీద ఎక్కిరించినారు, చేయలేము అనేసి. కానీ ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా సంతోషంగా మీ అందరూ చూశారు, మహిళలు మా ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళని చదివిస్తున్నారు. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ఇది ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకెళ్ళాం. దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు. ఎక్కడైనా ఉంటే కూడా నిన్న మెగా పేటీఎం లోపల గ్రీవెన్సెస్ తీసుకొని అవి కూడా క్లియర్ చేస్తున్నాం. దాంతోపాటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడే అనౌన్స్ చేసినారు, ఆగస్టు 15 కంతా ఫ్రీ బస్, ఉచిత బస్ ఖచ్చితంగా ఇస్తారు. అదే రోజు ఆటో డ్రైవర్లందరికీ కూడా 15,000 వేతనం ఇస్తారని చెప్పడం జరిగింది. దీంతో పాటు మీ అందరికీ అన్న ఇందాక చెప్పాడు, నెలాఖరు లోపల అట్లా కేంద్ర ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం కానీ రైతు భరోసా, రైతులందరికీ మనం డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరు అడుగుతున్నారు, అవన్నీ చేస్తామనేసి మీ అందరికీ చెప్తున్నాం. ఈరోజు బద్వేల్కి వచ్చినప్పుడు బద్వేల్లో ఉన్న ప్రధానమైన సమస్యలు, ఈరోజు ఆర్డిఎస్ఎస్ జిల్లాలో అందరికంటే మొత్తం ఫస్ట్ ప్లేస్లో ఉన్నదానికి మంత్రివర్యులు రెవెన్యూకి చాలా కృతజ్ఞతలు మీ అందరికీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం వెనుకబడిన ప్రాంతం అన్నా కానీ ప్రతి పల్లెకి 3 ఫేజ్ కరెంట్ ఖచ్చితంగా ఇప్పిస్తాను ఆ రోజు మాట ఇచ్చినాడు అన్న. అదేవిధంగా ఈరోజు 50% మన తాలూకాలో క్లియర్ అయింది సర్వే ప్రకారం ఫస్ట్ ఫేజ్ 1లో, మిగతాది కూడా తొందరగా అయిపోతాయి. దాంతోపాటు మేము ఒక 6 సబ్స్టేషన్లు కోరడం జరిగింది. అన్న ఇప్పుడున్న ఫేజుల్లో ఏమి ఇస్తారో ఆయన రివ్యూ మీటింగ్ తర్వాత తెలియజేస్తారు. తర్వాత మనకున్న సచివాలయాలు ఉన్నా కానీ 14 సచివాలయాలకి ఇక్కడ పోస్టింగ్ లేదు, జేఎల్ఎంస్ కానీ వీటికి ఈ ఉద్యోగాలు కానీ ఇవన్నీ భర్తీ చేయాలి. అవి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఎలా ఉంటే అవి చేయమని అడిగాం. దీంతో పాటు మీ అందరికి తెలిసిందే, అన్ని విషయాల్లో మనం కరెంట్తో పాటు ఇండస్ట్రీ కావాలి. కాబట్టి నేను అన్నకి గతంలోనే వాళ్ళ ఆఫీస్ సిబ్బందికి ఒక సర్వేగా చేసి